ఏదైతే తెలంగాణలో కవిత లేఖ అయితే ఒక సంచలనం రేపుతుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మానవతరాయ్ ఉన్నారు. అన్న చెప్పండి, ఏదైతే కవిత ఒక లేఖ రిలీజ్ చేసింది, వాళ్ళ నాన్నకు ఒక లేఖ రాసిందనే అంశం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? బీఆర్ఎస్ పార్టీలో అగ్నిపర్వతం బద్దలవబోతుంది. ఆ అగ్నిపర్వతం 3 ముక్కలు కాబోతుంది. ఒకటి కవిత రూపంలో బయటికి రాబోతుంది అగ్నిపర్వతం, హరీష్ రావు రూపంలో, కేటీఆర్ వేరుగా, ఈ విధంగా 3 ముక్కలు అవుతుంది బీఆర్ఎస్ పార్టీ అనేది స్పష్టమైంది. ఇది నిప్పులేందే పొగరాదు. గతంలోనే అనేక సంకేతాలు మనకు కనపడ్డాయి. బీఆర్ఎస్ రజతోత్సవ సభను పెట్టుకొని వాళ్ళు చేసుకున్నప్పుడే అందులోనే వర్గపోరు స్పష్టంగా కనపడింది. హరీష్ రావు ఫోటోలు డయాస్ మీద లేకపోవటం, కటౌట్లలో లేకపోవటం, అదేవిధంగా ఎక్కడైనా సరే పేపర్ ప్రకటనలు ఇచ్చారు, పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చారు. ఆ ప్రకటనలో కూడా హరీష్ రావు కవితల ఫోటోలు లేకపోవటం, అవన్నీ చూస్తే మనకి నిజం అనిపిస్తుంది. ఇప్పుడు ఈ లేఖ కూడా బయట రావటం. అయితే అదేవిధంగా కవిత గారు కూడా ములుగులోనూ ఎక్కడ పోయి సోద్ చెప్పించుకున్నారు. సోద్ చెప్పించుకొని భవిష్యత్తులో ముఖ్యమంత్రి కవిత అని చెప్పి సోద్ చెప్పినట్టు మొత్తం సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. అంతేకాకుండా కవిత గారు ఎక్కడికి పోయినా, ఏ మీటింగ్ పోయినా సరే సీఎం సీఎం అని చెప్పి నినాదాలు ఇప్పించుకుంటున్నారు తన అనుచరులతో. కాబట్టి ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఓహో ఇది ఆ వర్గపోరు మొదలైంది, ఇంటి పోరు మొదలైంది, ఇంట్లో కొట్లాట ఉంది, కేసీఆర్ కుటుంబంలో కొట్లాట ఉన్నది. అది హరీష్ రావు రూపంలో, ఆయన అసంతృప్తి రూపంలో, అంటే ఆయన ఏంది నివురుగప్పే నిప్పు లెక్కుండా ఆయన లోన కుమిలిపోతూ బయటికి అసలు ఏం కనపడినట్టు బాధను వ్యక్తం చేయట్లేదు ఆయన, కానీ లోపల మాత్రం కూలిపోతాడు. అదేవిధంగా మళ్ళీ పైకి ఏమంటాడు, నేను హరీష్ రావు గారు ఏమంటాడు అంటే, నేను కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తా అంటాడు. కాబట్టి ఇది మొత్తానికైతే 3 ముక్కలు అయ్యేటట్టు కనపడుతుంది. ఈ బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా వాళ్ళ సంకేతాలు ఉన్నాయి. అదేవిధంగా కవిత గారిని చూస్తే నాకేమనిపిస్తుంది అంటే, మరో వైఎస్ షర్మిలలాగా అనిపిస్తుంది. అంతే కదా, వైఎస్ షర్మిల కూడా ఆస్తి తగాదాల కోసం, రాజకీయ వారసత్వం కోసం అన్నను విభేదించి బయటకు వచ్చింది. ఒక పార్టీ పెట్టుకొని మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ నష్టం కనపడు. అక్కడ వైఎస్ఆర్ పార్టీ ఏ విధంగా ఓడిపోయిందో, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ కవిత గారి లేఖ ద్వారా ఆ బీఆర్ఎస్ పార్టీ మనగడికే అసలు ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఇది మునిగిపోయే పడవ బీఆర్ఎస్ పార్టీ. సరే, ఆ కవిత లేఖ రాసిందా రాయలేదా అనేది ఇప్పటివరకు అవతల నుంచి కూడా కేటీఆర్ మాట్లాడలేదు దీని మీద, తర్వాత కేసీఆర్ మాట్లాడలేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎవరో చెవటామోటా నాయకులు మాట్లాడుతున్నారు తప్ప అది అసత్యం, అది వేరని, కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుందని, అనేక అంశాలను పక్కదారి పట్టేయాలని చెప్పి నమస్తే తెలంగాణ ఒక కథనం ప్రకటించింది. సోనియా రాహుల్ గాంధీ ఈడీ కేసుల విషయంలో అంశాన్ని పక్కదారి పట్టించేందుకే ఇద్దేసుకొచ్చారని చెప్పి మా మీద రుతున్నారు. ఈ వ్యవహారం అంతా, ఈ తీరంతా బీఆర్ఎస్ నాయకులు తీరు చూస్తే ఏమనిపిస్తుందంటే, మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కోడలు చూసి నవ్వినందుకు బాధ కలిగినట్టు వాళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళ ఇంట్లో జరుగుతున్న కొట్లాట అది గత 15 రోజులుగా 20 రోజులుగా తెలంగాణ మొత్తం కూడా చర్చించుకుంటున్నారు. హరీష్ రావు ఇంటికి కేటీఆర్ పోవటం, 2 సార్లు పోవటం, బుజ్జగించడం, ఇవన్నీ మనం చూసిన తరుణంలో ఇప్పుడు కాదు ఈ కలహాలు అనేవి. అక్క చెల్లెళ్ళు వాళ్ళిద్దరి మధ్య, హరీష్ రావు, కేటీఆర్, అదేవిధంగా కవిత, వీళ్ళ ముగ్గురు మధ్య కూడా మొదటి నుంచి ఉద్యమ సమయం నుంచి కూడా రాజకీయ ఆధిపత్యం కోసం ఆడ గొడవలు ఉన్నాయి ఆ పార్టీలో. దాన్ని బలపరుస్తూ ప్రకాష్ గారు చెప్పారు, పలు డిబేట్లలో ప్రకాష్ గారు మాట్లాడుతున్నారు, కేసీఆర్ గారు పిఏగా బీఆర్ఎస్ నాయకుడుగా మాట్లాడినటువంటి దిలీప్ కుమార్ గారు చెప్తున్నారు. కాబట్టి ఈ గొడవలు ఇప్పటి నుంచి కాదు, అప్పటి నుంచి ఉన్నటువంటి గొడవలే ఇవన్నీ కూడా. ఇప్పుడు కేటీఆర్ కవిత ఇద్దరం కలిసి ఎమ్మెల్యే టికెట్ అడిగారట. ఆ రోజు ఎమ్మెల్యే టికెట్లు అడిగితే కేసీఆర్ గారు సమాధానించి, నీకు వద్దమ్మా, నువ్వు పక్కన ఉండని చెప్పారు. కేటీఆర్కి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కవితకు ఎంపీ అవకాశం ఇచ్చారు. తర్వాత ఎప్పుడు కూడా వీళ్ళ మధ్య మాత్రం ఎప్పుడు కూడా సఖ్యత లేదు. ఈ ముగ్గురు మధ్య కూడా కొట్లాట. మధ్యలో సంతోష్ రావు కేసీఆర్ గారి దగ్గర ఉండటం వల్ల ఆ విధంగా కూడా వాళ్ళ నాలుగు ముక్కలాట అయిపోయింది ఇప్పుడు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఇది వాళ్ళ ఇంటి వ్యవహారం బట్టబయలైంది. రాష్ట్రం మొత్తం కూడా ఇది చర్చించుకుంటుంది. ఈ చర్చించుకున్న తరుణంలో కేసీఆర్ కుటుంబం నుంచి ఏ ప్రెస్ మీట్ రావట్లేదు, ఏ ప్రకటన రావట్లేదు. కాబట్టి ఇది వాస్తవం అనిపిస్తుంది. కాబట్టి నేనేమంటున్నానంటే, అందుకే అంటున్నా, కవిత మరో వైఎస్ షర్మిల కాబోతున్నారు 100%. ఇలా ఆస్తి కోసం వైఎస్ షర్మిల జగన్తో పోరాటం చేసింది, వాటాల కోసం. అదేవిధంగా కేసీఆర్ గారు సంపాదించినటువంటి ఆస్తుల్లో కవిత కూడా వాటా కావాలి. తర్వాత కవిత జైలుకు పోయినప్పుడు వీళ్ళు పట్టించుకోలేదని, తర్వాత కవిత గారు రాసినటువంటి రాతల్లో మనకు స్పష్టంగా కనపడచ్చు అది ఏంది, చిత్తు కాగితం రాతనా లేక వేరే లేఖనా అని. ఏది ఏమైనప్పటికీ కవిత అనేటువంటి బాణాన్ని ఎవరు ప్రయోగించారు, లేదంటే కవిత తనకు తాను స్వయం ప్రకాశితంగా ప్రయోగించుకుందా,
లేకపోతే కవిత బాణాన్ని కావాలనే కేసీఆర్ జనంలో అంటే కవిత మీద చెడ్డ పేరు ఉంది కాబట్టి లిక్కర్ స్కామ్లో 100 కోట్ల అవినీతిలో జైలుకు పోయించింది కాబట్టి అది బీఆర్ఎస్ పార్టీకి అంటింది కాబట్టి ఆ మచ్చ నుంచి కవితను బయటికి పంపించాలని చెప్పి ఈ విధంగా పంపుతున్నారా?